అది సాంప్రదాయబద్ధమైన కూచిపూడి అంబపరాకు కూచిపూడి గ్రామంలో వెలిసిన బాలా త్రిపుర సుందరి మాత మీద సాంప్రదాయంగా ఎన్నో తరాల నుంచి పాడుతున్న ప్రార్థనా గీతం అది. ఆ తర్వాత మూషిక వాహనాన్ని వినాయకుడికి ప్రార్థన చేసింది. ఇప్పుడు పశుపతి అష్టకం. పశుపతి అంటే శివుడే. శివుడి మీద రాసిన 8 వర్సెస్ రాశారు శ్రీ మహారాజా పశుపతి సూరి. ఆయన రాసిన ఈ అష్టకాన్ని మేము ముందు ప్రదర్శిస్తోంది. నీలిమ ఖమాస్ రాగం ఆది తాళంలో కూర్చబడింది. శివుడి యొక్క అలంకరణ, ఆయన ఉండే విధానం అంతా ఈ నృత్యాంశంలో చూపబోతాం.
पशुपतिरिदमस्तकमद्भुतं विरचितं पृथिवी
అది మహారాజా పశుపత్యశూరి రాసిన అష్టకం, పశుపతి అష్టకం. ఇది విన్నవారికి, చూసిన వారికి లభతే శివపురిం అని ఉంది చివరిలో. సో మనందరికీ శివపురిని చూపెట్టింది నీలిమ. ఇప్పుడు అత్యంత ప్రాచుర్యం పొందిన తులసీదాస్ భజన శ్రీరామచంద్ర కృపాళు భజమన హరణ భవ భయదారుణం. ఈ నృత్యాంశంలో శ్రీమతి నీలిమ అహల్య శాప విమోచనం, సీతారామ కళ్యాణం, సీత అపహరణం, తర్వాత రామసేతు, ఆ తర్వాత రామరావణ యుద్ధం, ఈ అంశాలన్నీ ఆల్మోస్ట్ రామాయణం అంతా ఈ అంశంలో తులసి భజనలో రాగమాలికగా కూర్చబడింది, తాళమాలికలో కూర్చబడింది. తులసీదాస్ భజన్ శ్రీరామచంద్ర కృపాళు భజమన. శ్రీరామచంద్ర కృపాళు భజమన హరణ భవ భయదారుణం. 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 శ్రీరామ జయ రామ, శ్రీరామ జయ రామ. నవ కంజలోచన కంజముఖ కద కంజపద కంజారుణం. నవ కంజలోచన కంజముఖ కద కంజపద కంజారుణం. నవ కంజలోచన కంజముఖ కద కంజపద కంజారుణం. నవ కంజలోచన కంజముఖ కర కంజపద కంజారుణం. శ్రీరామ జయ రామ, శ్రీరామ జయ రామ. కదర్ప గణిత అమిత చవి నవనీల నీరద సుందరం. కదర్ప గణిత అమిత చవి నవనీల నీరద సుందరం. కదర్ప గణిత అమిత చవి నవనీల నీరద సుందరం. పటపీతమానభో తడిత రుచి శుచి నోమి జనక సుతామరో. పటపీతమానభో తడిత రుచి శుచి నోమి జనక సుతామరో. పటపీతమానభో తడిత రుచి శుచి నోమి జనక సుతామరో. పటపీ
वेदमान हो पढ़ित रुचि सुचि नौमि जनक सुदावरम जय जय राम श्री मुकुट कुंडल
विभूषण मुकुट कुंडल तिलक चारु उदारंग विभूषण आजानु भुज सिरजाबधर संग्राम जित खर भूषण आजानु भुज सिरजाबधर संग्राम जित खर भूषण मुकुट कुंडल तिलक चारु उदारंग विभूषण तुलसी
అది శ్రీరామచంద్ర కృపాళు భజమన తులసి భజన్. రామాయణమంతా చాలా అద్భుతంగా చూపెట్టింది నీలిమ. మరొక్కసారి అమ్మాయికి కరతాళ ధ్వనులతో మీ అభినందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. తదుపరి అంశం జావళి. జావళి అభినయపూర్వక ఎక్కువగా ప్రాధాన్యత పొందిన అంశం ఇది జావళి. ఈ జావళి చాలామంది ఇదివరకు కాలంలో మనకి విజయలక్ష్మి అదేదో సినిమాలో కూడా చేసింది. శివదీక్షా పరురాలనుగా కురంజి రాగం ఆదితాళం. ఈ నృత్యాంశాన్ని తన అభినయంతో మిమ్మల్ని అందరినీ అలరింపజేస్తుంది శ్రీమతి నీలిమారాజు. సారీ, నేను మధ్య మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ మాట్లాడితే మీరు తప్పుపట్టుకోకండి. యాక్చువల్లీ ఒక చిన్న డిఫరెన్స్ చెప్తామని ఈ జావళి నేను సత్యనారాయణ అంకుల్ని చేస్తాను అని అడిగాను. 2 రీజన్స్ ఉన్నాయండి. ఒకటి, పదాలు జావళీలు స్లోలీ ఒరిజినల్, అసలు ఎవరు చేయటం లేదు. వచ్చినవి కూడా ఇప్పుడు మీరు చూశారు కదా, అది జనరంజకమైన అభినయం, అంటే డ్రామాటిక్ అన్నమాట, లార్జర్ దెన్ లైఫ్. సో అందుకే ఆ పాట కానీ ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అన్నీ చాలా హడావుడిగా ఉంటాయి. అందులో ఒక రకమైన టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఉంటుంది. పదాలు జావళీల్లో ఆఫ్ లేట్లీ పాడే సింగర్స్ తక్కువైపోయారు, చేసే డాన్సర్స్ కూడా తక్కువైపోయారు, అండ్ చెప్పే గురువులు కూడా కంప్లీట్లీ గాన్. స్టూడెంట్స్కి కూడా అంత టైం లేదు. రీజన్ ఎందుకు అంటే ఇప్పుడు దే మీన్ సంథింగ్, అంటే కమ్యూనికేషన్. ఒక సాహిత్యం ఉందనుకోండి, ఇప్పుడు ఇటురా అని చెప్పి సింపుల్ ఇటు రావే, ఏ ఇటురా అని చెప్పడానికి టోన్ మారిపోతుంది కదా. సో ఒక సింగర్ ఇందులో ఇలా డ్రమాటిక్గా కాకుండా ఒక ఫేస్ జస్ట్ సటల్గా చెప్పడానికి కోసం చిన్ని సంగతులు, కమ్యూనికేషన్ అంటే సాహిత్యాన్ని టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఒకటే కాదు, అందులో ఉన్న కమ్యూనికేటివ్ భావం కోసం డాన్సర్ కూడా భావం కోసం వెరీ మినిమల్ యూసేజ్ ఆఫ్ రిథమ్తో చేయాలి. సో దీనికి అట్లీస్ట్ నేను నేర్చుకున్న పద్ధతిలో శ్రీమతి కళానిధి నారాయణన్ గారని, ఆవిడ పద్మభూషణ్ మెడ్రాస్, ఆవిడ యాక్చువల్లీ ఒరిజినల్లీ ఆవిడ భరతనాట్యం డాన్సర్. కానీ ఈ జావళీలు అవి జనరల్గా ఇదివరకు దేవదాసి కుటుంబాల్లో కొంతమంది మహిళలు చేసేవారు. ఆవిడ షీ కమ్స్ ఫ్రమ్ అ బ్రాహ్మణ్ ఫ్యామిలీ, బట్ అప్పట్లో డాన్స్ అనేది మిగతా కులాలు కానీ ఇతర కులాలు కానీ చేస్తే అది చాలా తప్పు, ఎస్పెషలీ ఇటువంటి శృంగారపూర్వకమైన. కానీ ఆవిడ ఒక దేవదాసి మైలాపూర్ గౌరీ అమ్మ దగ్గర నేర్చుకుని తర్వాత ఆవిడ ఓన్ స్టైల్ ఆఫ్ అభినయంని ఆవిడ డెవలప్ చేసుకున్నారు. సో నాకు స్కాలర్షిప్ ద్వారా ఆవిడ దగ్గర వీటి గురించి కొంచెం అవగాహన పెంచుకోవడం అవకాశం దొరికింది. సో దాని తర్వాత మనం నేర్చుకున్నది అది ఆవిడ చాలా బ్రాడ్గా కాన్సెప్ట్స్ ఎలా డెవలప్ చేయాలో చెప్తారు. అది మనం కూచిపూడి శైలికి కొంత మనం అది జీర్ణించుకొని ఈ డాన్స్ ఫామ్కి కొంచెం బాడీ మూమెంట్స్ అనేవి ఎచ్చుగా ఉంటాయి. భరతనాట్యంలో మీరు జావళీలు చూస్తే అసలు వాళ్ళకి ఏ విధమైన బాడీ మూమెంట్స్ చేయడం అది తప్పు వాళ్ళ స్టైల్లో. కూచిపూడిలో ఎందుకంటే మనం కొంచెం గుడి బయట చేసేవాళ్ళం కదా, సో అందుకోసమనే కొంచెం లైట్ బాడీ మూమెంట్స్ కూడా మన శైలికి అవి తర్వాత మాస్టర్ గారు అవి యాడ్ చేసి, ఇట్ ఈస్ బేసిక్లీ ఒక ఆర్టిస్ట్
ఒక సింగర్ కానీ ఇన్స్ట్రుమెంటలిస్ట్ కానీ ఒక డాన్సర్ కానీ వాళ్ళ మనోధర్మం వాడి విదిన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ సాహిత్య రాగా వాళ్ళు ఒక కథ చెప్తారనమాట. ఇందులో ఒక నాయిక, ఆవిడ శివదీక్షా పరుగాలు. మహావిష్ణుమూర్తే దిగి ఆవిడ్ని వస్తాడు, వచ్చి నాతో రమ్మని చెప్తాడు. రమ్మని చెప్తే ఆవిడ థాట్ ఎలా ఉంటుందంటే, ఎవరికన్నా నిజంగా మహావిష్ణుమూర్తి వస్తే మనం కాదన్న, ఎందుకంటే వెరీ హ్యాండ్సమ్, సో మచ్ ఆఫ్ మనీ, ఎవ్రీథింగ్, ఆడవాళ్ళందరూ లైన్ కడతారు. కానీ ఈవిడికి కూడా వెళ్ళాలనిపిస్తుంటుంది. కానీ లోకం అంతా ఏమన్నా అనుకుంటుందేమో అని ఆవిడ, నేను శివుడికి కట్టబట్టి ఉన్నాను, నేను నీతోటి రాను అని చెప్తుంది. అది ఈ పాటకి ఉన్న భావం. థ్యాంక్ యూ.
అది శివదీక్షా పరురాలనుడ జావళి. ఈ నృత్య కార్యక్రమంలో చిట్ట చివరి అంశం కూచిపూడి సంప్రదాయ రీతిలో అత్యంత ప్రసిద్ధమైన తరంగం. నారాయణ తీర్థయతి రచించిన కృష్ణలీలా తరంగిణిలోని ఒక తరంగం. ఇది కూడా చాలా ప్రాచుర్యం పొందిన తరంగం. ఆలోకయే శ్రీ బాలకృష్ణం, చంజూటి రాగం, తిస్రగతి త్రిపుట తాళం. ఈ నృత్యాంశంలో కృష్ణుని యొక్క లీలలు, బాలకృష్ణుని యొక్క లీలలు, అఘాసుర వధ, తదుపరి చిట్ట చివరి అంశంలోని చిట్ట చివరి దీంట్లో నృత్య ప్రత్యేకంగా నృత్య రీతుల్లో చెప్పబడిన గతులతో నీలిమ తరంగం అంటే ప్లేట్ మీద నృత్య రీతుల్లో ప్రదర్శిస్తుంది. ఇది చాలా ఆసక్తిదాయకమైన అంశము. అందరూ దీన్ని వీక్షించి నీలిమని అభినందించవలసినగా కోరుతూ, తరంగం ఆలోకయే శ్రీ బాలకృష్ణం. శౌర్యస్పత్తి కిరీటమోద్వతిలక ప్రోద్భాసి ఫలాంతరో కారుణ్యాకుల నేత్రభాద్ర హసితోల్లాసం సునాస పుటం గండోద్యన్మకరాభకుండలయుగో కంఠోజ్వలకౌస్తుభో వనమాల్య హారపటల శ్రీవత్స విప్రాం భజే శ్రీవత్స విప్రాం భజే. కేయూరాంగద కంకణోత్తమ మహారత్నాంగుళీయాంకిత మద్బాహు చతుష్ట సంగత గద శంకారి పంకేరుహో కాంచిత్ కాంచన కాంతిలాజిత నసిపీతాంబరాలోపిణీ మూర్తిం తవార్చిచ్చిదం మూర్తిం తవార్చిచ్చిదం ఆలోకయే సఖీ
ताण्डव कृष्णं आलोकये श्री बालकृष्णं सखियानन्द सुन्दर ताण्डव कृष्णं आलोकये श्री बालकृष्णं सखियानन्द सुन्दर ताण्डव कृष्णं आलोकये श्री बालकृष्णं आलोकये श्री बालकृष्णं सखियानन्द सुन्दर ताण्डव कृष्णं 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 आलोकये श्री बालकृष्णं नवनीत खण्डदधि चोर कृष्णं भक्त भव पाशबन्ध मोचन कृष्णं नवनीत खण्डदधि चोर कृष्णं भक्त भव पाशबन्ध मोचन कृष्णं नवनीत खण्डदधि चोर कृष्णं भक्त भव पाशबन्ध मोचन कृष्णं नवनीत खण्डदधि चोर कृष्णं भक्त भव पाशबन्ध मोचन कृष्णं नवनीत खण्डदधि चोर कृष्णं भक्त भव पाशबन्ध मोचन कृष्णं नवनीत खण्डदधि चोर कृष्णं भक्त भव पाशबन्ध मोचन कृष्णं नवनीत खण्डदधि चोर कृष्णं भक्त भव पाशबन्ध मोचन कृष्णं नीलमेघ श्याम सुन्दर कृष्णं नित्य निर्मलानन्द बोध लक्षण कृष्णं नीलमेघ श्याम सुन्दर कृष्णं नित्य निर्मलानन्द बोध लक्षण कृष्णं आलोकये श्री बालकृष्णं सखियानन्द सुन्दर ताण्डव कृष्णं आलोकये सखियालोकये सखियालोकये श्री बालकृष्णं सखियानन्द सुन्दर ताण्डव कृष्णं आलोकये श्री बालकृष्णं चरणनिक्वडित धूपुर कृष्णं करसङ्गत कनक कङ्कण कृष्णं चरणनिक्वडित धूपुर कृष्णं करसङ्गत कनक
कृतगोपिका जाल खेलन कृष्ण गोपिका जाल खेलन कृष्ण वत्सवृंद पालक कृष्ण कृत 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 गोपिका जाल खेलन कृष्ण कृष्ण
చరణి గణిత గోపుర కృష్ణ కర సంగత కనక కంకణ కృష్ణ చరణి గణిత గోపుర కృష్ణ కర సంగత కనక కంకణ కృష్ణ చరణి గణిత గోపుర కృష్ణ కర సంగత కనక కంకణ కృష్ణ చరణి గణిత గోపుర కృష్ణ కర సంగత కనక కంకణ కృష్ణ చరణి గణిత గోపుర కృష్ణ కర సంగత కనక కంకణ కృష్ణ చరణి గణిత గోపుర కృష్ణ కర సంగత కనక కంకణ కృష్ణ చరణి గణిత గోపుర కృష్ణ కర సంగత కనక కంకణ కృష్ణ చరణి గణిత గోపుర కృష్ణ కర సంగత కనక కంకణ కృష్ణ చరణి గణిత గోపుర కృష్ణ కర సంగత కనక కంకణ కృష్ణ చరణి గణిత గోపుర కృష్ణ
కార్యక్రమం ముగింపు దశకు వచ్చింది. అయితే సుసంపన్నం చేయడానికి ముందుగా చిన్న కార్యక్రమం ఉంది. ఒకటి, నృత్యం చేసిన శ్రీమతి నీలిమారాజును సత్కరించడం, గౌరవించడం మన విధాయకం ఈ కార్యక్రమం ఉంటుంది. తర్వాత ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఈరోజు ఈ కార్యక్రమానికి పద్మా కళ్యాణ్ గారు వచ్చారు. వీడి గురించి 2 మాటలు చెప్పాలి. నాకు తెలిసింది చాలా తక్కువ, పరిచయం కూడా చాలా తక్కువ. తప్పులు ఉంటే మన్నించాలమ్మా. ఈవిడ జంట నగరాల్లో చాలామంది కళాకారులకి నృత్యాన్ని అభ్యసింపజేసి నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆవిడ ఆధ్వర్యంలో ఎంతోమంది కళాకారులు రూపుదిద్దుకుంటున్నారు. ఆవిడని ఒక స్టేజ్ మీదకి రావాల్సిందిగా 1 నిమిషం కోరుకుంటున్నాను. ఆవిడ చేతుల మీదుగా శ్రీమతి నీలిమారాజుకి సన్మానం. తర్వాత ఆవిడ అభిప్రాయం ఒకసారి తెలియజేయాలని కోరిక. తర్వాత ఒక సందర్భంలో ఆవిడ అన్నారు, అంటే ఈ వేదిక మీద వాళ్ళ కార్యక్రమాలు కూడా చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని. తప్పకుండా అమ్మా, మీ కార్యక్రమాలు ఏమున్నా కూడా ఈ స్టేజ్ మీద చేసుకోవచ్చు. ఇది మీకు విన్నతి చేసుకుంటున్నాము, రావాలి. తర్వాత నృత్యం గురించి నాకు సున్నా నాలెడ్జ్. అయితే ఈవిడ నీలిమారాజు గారు చేసిన నృత్యం చూసిన తర్వాత ఒక విధంగా ఈ స్టేజ్ చాలా పుణ్యం చేసుకుంది ఈరోజు. అంటే ఆవిడ భేషజం లేకుండా ఒక రిక్వెస్ట్ చేసినప్పుడు తప్పకుండా చేస్తాను, వస్తానని చెప్పడం ఆవిడ యొక్క గొప్పతనానికి ఒక నిదర్శనం. చాలా గొప్పగా ఉంది కార్యక్రమం, చాలా చాలా బాగుంది. నాకు తెలిసిన పరిధిలో నేను చెప్తున్నాను. మేడం నీలిమన్ గారిని ఒకసారి మీరు కూర్చోవాలి తల్లి, స్టేజ్ రండమ్మా. మీరు ఏమైనా సలహాలు సూచనలు పద్మా కళ్యాణ్ గారు చెప్తే మాకు సంతోషం. మేము ఈ విధంగా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం. ఒక మంచి కార్యక్రమంతో దీని ముందు నుంచి నేను చాలాసార్లు వెళ్తున్నాను, కానీ ఏదో పిల్లలు ఆడుకునే పార్క్ అనుకున్నాను. కానీ ఇక్కడ ఇంత మంచి స్టేజ్ ఉందని నేను ఇన్ని సంవత్సరాలు చూడలేదు. బట్ చాలా బాగుంది. ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్, మీరందరూ వచ్చి ఇంత ప్రశాంతంగా చూడడం చాలా అద్భుతమైన సాయంత్రం అండి. నేను కొంచెం ముందు రాలేకపోయాను, క్షమించాలి. నీలిమ గురించి చెప్పాలి అంటే 96, చాలా చిన్న పిల్ల. వెంపటి చినసత్యం గారి కళాక్షేత్రంలో నా కూతుర్ని, నా స్టూడెంట్ని ట్రైనింగ్ క్లాసెస్ కానీ నేను వైజాగ్ తీసుకెళ్ళి 2 నెలలు అక్కడ నేర్పిస్తూ అప్పుడు చూశాను ఆ పాపని. అప్పుడు 3 days ఫెస్టివల్ కండక్ట్ చేశాను. అప్పుడు తను సోలో పర్ఫార్మెన్స్ చేసింది. అప్పుడు చూసిన తర్వాత మళ్ళీ నేను చూడలేదు. శ్రీవల్లి శర్మ గారు మాకు ఒక ఎలా చెప్పాలా, మా సంచలన స్కూల్కి ఒక ఆస్థాన గాయకురాలని చెప్పేంత గొప్పదాన్ని కాదు, ఒక ప్రాణం లాంటి వ్యక్తి. ఎందుకంటే మేము చేసిన చాలా నృత్యనాటికలకి ఆవిడ ట్యూన్ చేశారు. అలాగే మాకు కొన్ని వందల కాదు వేల ప్రోగ్రామ్స్కి ఆవిడ పాడారు మా స్టూడెంట్స్కి, అలాగే అరంగేట్రాలకి, మాకు అన్నిటికీ. ఆవిడ చెప్పారు, నీలిమ అని ఒక అమ్మాయి వస్తుంది, మనం ఫెస్టివల్ చేస్తున్నాం కదా, ఏమన్నా అవకాశం ఉంటుందా అని. సరేనండి అని చెప్పాను. తర్వాత నన్ను వైజాగ్ అనగానే ఇప్పుడు చిన్నపిల్లప్పుడు ఒక నీలిమ చేసిందండి. మరి అమ్మాయి ఒకళ్ళో కాదో అనుకున్నా, కానీ చూస్తే అమ్మాయి అప్పుడు కూడా చాలా బాగా చేసిందండి. ఎందుకంటే నాకు డాన్స్ అంటే ఒక రకమైన పిచ్చి. దాని మూలంగా నేను బాగా చేసేవాళ్ళు ఎప్పుడు నా మైండ్లో ఉంటారు. అమ్మాయి చూసినప్పుడు బాగా చేసింది, అప్పుడు చిన్నపిల్ల ఎంత చాలా అనుకున్నాను. బట్ ఇప్పుడు చూసినప్పుడు ఎంత మెచ్యూరిటీ అంటే
మధ్యలో చాలా ఏళ్ళు తను గ్యాప్ తీసుకుంది. అయినా కూడా చాలా మెచ్యూర్డ్గా, అంటే మధ్యలో సాధన పోయినా కూడా మెచ్యూరిటీ పోలేదండి. అంటే ఆ చిన్నప్పుడు చేసినట్టుగా చేయలేదు, చాలా మెచ్యూర్డ్గా. అంటే వయసుకు తగ్గట్టు మనోధర్మం కూడా మారుతూ ఉంటుంది డాన్స్లో. అలా మారింది. ఎందుకంటే భక్తి చిన్నపిల్లలు చేస్తే గెంతుతూ భక్తిని చూపిస్తారు. కొంచెం మధ్య వయసుకు వచ్చినప్పుడు ఒక రకంగా, వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఒక రకంగా, అలా చేస్తూ మారుతూ ఉంటుంది. అలాగే నృత్యంలో కూడా అమ్మాయి ఇప్పుడు మంచి దీంట్లో ఉంది. మానకుండా కంటిన్యూగా ప్రోగ్రామ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మళ్ళీ ఇక్కడ చెప్తారు, ఇక్కడ చాలా బాగా వీళ్ళు ఈ ఆఫీసర్స్ ఈ ట్రస్ట్ ద్వారా దీని ద్వారా చాలా ప్రోగ్రామ్స్ బాగా చేస్తారండి అని. ఏమిటో నేను చాలా మిస్ అయిపోయాను ఇన్ని రోజులు. ఇంతమంది మంచి, ఎప్పుడైనా నా ఉద్దేశం ఏంటంటే మంచి నీరంతా ఒక దగ్గరికి చేరుతున్నట్టు, అలాగా మీలాంటి వాళ్ళతో నేను కూడా చేరి ఇక్కడ మంచి కార్యక్రమాలు. ఎందుకు అంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి అసలు ఫోన్లు టీవీలు తప్ప వేరే వ్యాపకాలు అక్కర్లేదు. రోజుకో రక కొత్త ఆట మాత్రం కావాలి వాళ్ళకి, కొత్త బొమ్మ కావాలి, అన్నీ కొత్తదే, ఏదైనా కొత్తది కావాలి రోజుకోటి. అలా కాకుండా మన సాంప్రదాయాల్ని వాటిని నేర్పించాలంటే ముందు తల్లిదండ్రులే ముందు పూనుకోవాలి. ఆ పిల్లలకి ఏ విద్య వస్తుందో అది డాన్స్ అని చెప్పను, ఎందుకంటే నేను డాన్స్ టీచర్ కాబట్టి మా స్కూల్లో చేర్చండి అని చెప్తారు అనుకుంటారు. కాదు, వాళ్ళకి సంగీతం వస్తే సంగీతం, డాన్స్ వస్తే డాన్స్, పెయింటింగ్ వస్తే పెయింటింగ్. అది నేర్పించడం వల్ల పిల్లల్లో ఒక మంచి క్రమశిక్షణ, మంచి వ్యక్తిత్వం, మంచి మెమరీ, అసలు అన్నీ పెరుగుతాయండి. ఇవాళే మాకు ఒక న్యూస్ వచ్చింది, భగవద్గీతతో పాటు నాట్యశాస్త్రాన్ని కూడా యునెస్కో వాళ్ళు అంగీకరించారని. అసలు నాట్యశాస్త్రం గురించి చాలామంది ఏమనుకుంటారంటే డాన్స్ అనగానే ఐటెంలు చేసేస్తున్నారు, వీళ్ళు డాన్స్ చేస్తున్నారు, అంతవరకే. కానీ డాన్స్లో ఉన్న అన్ని 11 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 11 చాప్టర్స్లో మనం మనిషి బతికి ఉన్నప్పటి నుంచి, అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు చేసే ప్రతి ప్రక్రియ దాంట్లో ఉందండి. అంటే సైన్స్, మ్యాథ్స్, సోషల్, ఆర్కిటెక్ట్, ఈ స్టేజ్ ఎలా కట్టాలనేది కూడా నాట్యశాస్త్రంలో ఉంది. ఎలా అయితే మనకి ఒక దాంట్లో ఇన్ని విభాగాలు ఉన్నాయో అందరూ అన్ని విభాగాల్లోనూ ప్రావీణ్యత చేయలేరు. జనరల్గా నాట్యం తీసుకునేవాళ్ళు పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కొంతమంది, అంటే ఓన్లీ ప్రదర్శనలకే పరిమితం అవుతారు కొంతమంది పిహెచ్డీలు, అంటే దాంట్లో ఉండే కొంతమంది స్టేజ్ గురించి తీసుకుంటారు, కొంతమంది గురించి వాచికాభినయం తీసుకుంటారు, ఒక్కొక్కటి తీసుకుంటారు. కాబట్టి డాన్స్ అనేది కానీ మ్యూజిక్ అనేది ఏది నేర్చుకున్నా పిల్లలకి చదువులు 100% వస్తాయండి. దానికి నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే నా స్టూడెంట్స్ చాలామంది డాక్టర్స్ ఉన్నారండి. రేపు పొద్దున ఒక డాక్టర్ నా స్టూడెంట్ పెళ్ళి కూడా, అలాంటి డాక్టర్స్ ఇప్పుడు నాకు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా నా స్టూడెంట్సే చూస్తారు. వాళ్ళందరికీ ఫ్రీ సీట్స్ వచ్చాయి. అలాగే ఇంజనీర్స్ ఉన్నారు, ఆర్కిటెక్చర్స్ ఉన్నారు. చదువు చాలా బాగా వస్తుంది. మీ పిల్లలకి చదువు రాదని ఆర్ట్ మానేయకండి, మీ పిల్లల్ని కంటిన్యూ చేయించండి. అలాగే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయండి దీంట్లో. అది మనకి నార్త్ సైడు చండీగఢ్ యూనివర్సిటీ ప్రాచీన కళా కేంద్రాలు ఉంది. 7 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. నేను 2012 నుంచి చేస్తున్నా. దాదాపు తెలంగాణ, ఆంధ్ర అంతా అఫిలియేషన్ తీసుకున్నాం. ప్రతి సంవత్సరం 2000 మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారండి. కాబట్టి పిల్లలందరికీ చదువుతో పాటు ఇలాంటి ఆర్ట్ కూడా కావాలి. అలాగే ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వీళ్ళతో పాటు నేను కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాను. నాకు మీ అందరి హెల్ప్, అలాగే చూడడానికి కంపల్సరీగా రండి. ఎందుకంటే సినిమాలు, టీవీలు చూసేటప్పుడు అవి చూస్తున్నారు కానీ మన కళలు, మన దాంట్లో ఏముంది అనేది చూడట్లేదు. ఏదో తెలిసిన వాళ్ళు ఉంటే ప్రోగ్రాం చూడడం, లేదా వాళ్ళ పిల్లలు ఉంటే చేయడం, వచ్చి చూడడం కాదు. ఎవరి ప్రోగ్రాంలైనా చూడడం అనేది అలవాటు అవుతే దాంట్లో ఉండే అన్ని కార్యక్రమాలు. మొన్న రీసెంట్గా మేము ఒక హరికథ పెట్టించాం.
18-19 సంవత్సరాలండి అమ్మాయికి. ఎంత అద్భుతంగా చెప్పింది అంటే అంత అద్భుతంగా చెప్పింది. అలాంటి ఆర్టిస్టులు బోల్డ్ మంది ఉన్నారు. మీరు చూడాలే కానీ నేను ప్రతి 2 నెలలకి ఒక కార్యక్రమం ఇక్కడ మీకు చేస్తాను మీ అందరి కోఆపరేషన్తో. ఇక్కడ ప్రోగ్రామ్కి పిలిచారు సార్ సత్యనారాయణ గారు. మొన్న మా ప్రోగ్రామ్కి పంచరత్నాల రోజు వచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి మంచి వాళ్ళందరితో కూడితే నేను కూడా కొంచెం ఆ వాసన అంటే మల్లెపూలతో ఉంటే కొంచెం వాసన నాకు కూడా అబ్బుతుంది. ఎందుకంటే నేను అసలు చదువుకోలేదండి. చిన్నప్పుడే పెళ్ళి అవ్వడం వలన పెళ్ళైన తర్వాత డాన్స్ నేర్చుకున్నాను, ఈ టీచర్గా అయ్యాను. కాబట్టి నాకు చదువు విలువ చాలా బాగా తెలుసు. ఎందుకంటే చదువుతో పాటు ఆర్ట్ అనేది ఉంటే ఇప్పుడు నీలిమని చూడొచ్చు, తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ డాన్స్ కాదా, కానీ చదువుకుంది కదా, పిహెచ్డి చేసిందండి. ఇంకేం కావాలండి? పిహెచ్డి అంటే ఊరికే చేయరు కదా, ఏదో ఒక సబ్జెక్ట్లో కనుక్కొని ఒక థీసిస్ రాస్తేనే కదా పిహెచ్డి వచ్చేది. నేనైతే అసలు చదువుకోలేదండి, చాలా కష్టంగా 10th పాస్ అయ్యాను. కానీ చదువు అంటే నాకు చాలా ఇష్టం. పిల్లలందరికీ అదే చెప్తున్నాను, చదువుకోండి, ఆర్ట్ నేర్చుకోండి. ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం అవ్వడానికి మూల విరాట్టు శ్రీవల్లి శర్మ. ఎందుకంటే తను ఎప్పుడు కూడా బాగా చేసే వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తుందండి తను. అలాగే మంచి సలహాలు ఇస్తుంది. ఒక మంచి అంటే ఎవరన్నా ఏదైనా చేస్తుంటే ఇది మంచి కార్యక్రమం, ఇలాంటివి చెయ్యండి అని. నేను అందుకే ఆవిడ అసలు నేను వసంత నవరాత్రి ఉత్సవాలు మొదలు పెట్టడానికి రీజనే ఆవిడ. మామూలుగా ఏదో శ్రీరామ కళ్యాణం ఒకటి చేద్దాం అనుకున్నా, కానీ ఆవిడ సలహా ఇచ్చిన మేరకి వసంత నవరాత్రి ఉత్సవాలు మొదలుపెట్టాం. నేను ప్రతి సంవత్సరం ఇంకా చెయ్యాలి అని డిసైడ్ అయ్యా. మీ అందరికీ ఇక్కడ కూడా నేను అందరికీ ఇన్విటేషన్ పంపిస్తాను. నెక్స్ట్ టైం నాకు అంత తెలియలేదు. అందరూ రండి, తప్పకుండా చూసి ఆనందించండి. అలాగే మీరు కూడా పాల్గొనండి. అలాగే ఎవరు డాన్స్ నేర్చుకుంటామన్న హౌస్ వైఫ్స్, పిల్లలకు కాదు హౌస్ వైఫ్స్కి ఫ్రీగా డాన్స్ చెప్తానండి. ఎవరైనా సరే హౌస్ వైఫ్స్ మాత్రం వస్తే ఫ్రీగా. ఎందుకంటే మా దగ్గర హౌస్ వైఫ్స్ డాన్స్ టీచర్లు 5 ఉన్నారు. అందులో ఇప్పుడు నాతో పాటు ఉన్న 68 ఏళ్ళు, నాకు 65, ఆవిడ 68 ఏళ్ళు. ఆవిడ కొండాపూర్ బ్రాంచ్ రన్ చేస్తున్నారు. అలాగే 54 ఏళ్ళ వాళ్ళు, 45 ఏళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు టీచర్స్. కాబట్టి మీరు ఎవరు వచ్చినా సరే సంచలన స్కూల్ సాకేత్లో బ్రాంచ్ ఉంది. మీరు ఎవరు వచ్చినా సాటర్డే సండే నేర్పిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రోగ్రామ్కి నన్ను పిలిచినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ కృతజ్ఞతలు. మీ సూచనలు, మీ ఆలోచనలు తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. ఈ వేదికను మీరు విరివిగా ఉపయోగించుకోవాలని మళ్ళీ కోరుకుంటున్నాం. వంశీమోహన్ గారు కూడా దీనికి అంగీకరిస్తారని నేను అనుకుంటున్నాను. తర్వాత సన్మాన కార్యక్రమం, తర్వాత స్పందన ఉంటుంది, తర్వాత వంశీమోహన్ గారు 2 మాటలు మాట్లాడాలి. తర్వాత ఇంకొక చిన్న విషయం నేను మళ్ళీ ప్రశ్నిస్తాను. తర్వాత ప్రసాద వినియోగం ఉంది, దయచేసి తీసుకోవాలి. మేడం గారిని పూలమాలతో అలంకరించవలసిందిగా శ్రీవల్లి గారిని కోరుకుంటున్నాను. అమ్మ పద్మాలక్ష్మణ్ గారు ఆవిడ్ని దుశాలుతో కప్పి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. అయ్యా వంశీమోహన్ గారు ఒకసారి అమ్మ లక్ష్మి వంశీమోహన్ గారిని మన సంస్థల తరఫున చిన్న మొమెంటో ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. శ్రీరామ పట్టాభిషేకం అమ్మ. ఇది మీరు ప్రయాణాల్లో ఉపయోగించుకోవచ్చు, ఇంట్లో కూడా దేవుళ్ళలో పెట్టుకొని పూజించవచ్చు. తర్వాత శ్రీరామచంద్ర కృపాళు భజమన అన్న అంశాన్ని
అతి భక్తితో ప్రదర్శించింది నీలిమ. దానికి తగ్గట్టుగా రాముల వారి పాదుకలు చేరాయి తన దగ్గరికి. రోజు పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు శ్రీపాద సత్యనారాయణ గారి దంపతులు నీలిమకి వస్త్రాలు, పళ్ళు, తాంబూలం. నిల్చోండి. సార్ ఇటు తిరగండి, ఇటు తిరగండి, తిరగండి, ఇటు తిరగండి. నిల్చోండి. నీళ్ళ శ్రీమతి శ్రీవల్లి గారిని ఒక చిన్న పర్సు ప్రజెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మా శ్రీవల్లి గారిని పద్మాలక్ష్మణ్ గారిని గౌరవించవలసిందిగా కోరుకుంటున్నాం. అయ్యా తల్లి ఇప్పుడు మేడం గారిని 2 స్పందన తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ అసలు యాక్చువల్లీ అంకుల్కి థ్యాంక్స్ చెప్పాలి. నేను ఎవరినో కూడా తెలీదు. అక్క వల్లి అక్క వాళ్ళ సిస్టర్ ఫస్ట్ డే ప్రోగ్రామ్ చూశారు. మర్నాటి రోజు అసలు పరుగులే వచ్చేసి ఇంకా ఆయన ఓపిక చూసి నేనేమన్నాలో అర్థం అవ్వలేదన్నమాట. మొత్తం నీకేం కావాలంటే అది చేసి అమ్మ పర్వాలేదు. జనరల్గా అయితే ఇది చేయకూడదు, అది చేయకూడదు, అది కావాలి, ఇది కావాలి అని కొన్ని ఏమో రూల్స్ పెడుతూ ఉంటారు. కానీ ఆయన పాపం నిజంగా ఈ ఏజ్కి చాలా చాలా. అండ్ మా వైజాగ్ కదా, హైదరాబాద్లో సెటిల్ అయ్యారు కానీ అంకుల్ అది మోస్ట్లీ ఇంపార్టెంట్. సెకండ్లీ ఇవాళ ప్రోగ్రామ్ అంతా యాక్చువల్లీ రికార్డింగ్ సెషన్ కానీ అన్నీ కానీ చాలా చాలా థ్యాంక్స్ మా వల్లి అక్కకి. అండ్ ఆల్సో ఆర్కెస్ట్రా. ఇది మేము ఆల్మోస్ట్ 2014లో ఒక ఫెస్టివల్కి కొత్త కొరియోగ్రఫీ అడిగారు. అప్పుడు ఎలాగా ఒక పాట చేయించుకోవడం ఎందుకు అని ఒక ఎంటైర్ సెక్షన్ ఆఫ్ సాంగ్స్ మేము చేయించుకున్నాం. అప్పటికి నాకు ఆవిడ్ని చూడని కూడా చూడలేదు, ఆవిడ పాట విన్నాను అంతే. తర్వాత శర్మ గారిని నేను చూడలేదు, ఆయన నన్ను చూడలేదు. జనరల్గా నటవాంగం చేసే వాళ్ళకి ఎవరైనా డాన్స్ చేస్తే దానికి విని కొడతారు. అటువంటిది ఏమీ లేకుండా జస్ట్ నేను రాసి ఇచ్చానమాట. ఇన్ని రిపిటేషన్స్ నేను పాడిస్తే మొత్తం అదంతా ఇలా వచ్చిందనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఫర్ మీ అంటే నా సక్సెస్ అనేది డాన్స్ జస్ట్ ద ఫైనల్ పార్ట్. మోస్ట్ కాన్సెప్చువలైజేషన్ ఎవ్రీథింగ్ అంతా బిహైండ్ ద సీన్స్. సింగర్, మ్యూజిక్ కంపోజర్ శ్రీ అక్క, దాని తర్వాత నటువాంగం, మృదంగం, వీణ, వైలన్ అండ్ ఫ్లూట్. సో అందరూ ఆర్టిస్ట్స్ అసలు నిజంగా టాప్ క్లాస్. ఎందుకు అంటాను అంటే మీరు భజనలో వినుంటారు, హడావుడంతా పులులు అయిపోయారు, దాని తర్వాత జావళీకంతా పిల్లులు అయిపోయారు అనమాట. సో డిపెండింగ్ అపాన్ ద బావా దే హ్యావ్ రియలీ డన్ అ వెరీ గుడ్ జాబ్. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. అమ్మ ఆగాలి. ఇంకొక విశిష్ట వ్యక్తి మన మధ్యలో ఉన్నారు, అందరికీ తెలిసిన వ్యక్తి శ్రీ కేవి భీమారావు గారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అంటే విష్ణు సహస్ర నామాలకు 1000 నామాలకు 1000 బొమ్మలు వేయడం, దానికి ప్రతి నామానికి తెలుగు ఇంగ్లీష్లో భాష్యం చెప్పడం,
ఆ పుస్తకాన్ని తీసుకురావడం, ఆయన ప్రజెంట్ చేయడం ఆవిడకి ఇదొక గొప్ప సదుద్దేశం, సదవకాశంగా గుర్తిస్తున్నాను. అలాగే మా మొట్టమొదటి కలయిక భీమారావు గారు, నేను, కల్లూరి సత్యరామ ప్రసాద్ గారు త్యాగరాజ కీర్తన వైభవం అని చెప్పి ఒక 333 కీర్తనలు తెలుగులో వేయడం జరిగింది. ఆ పుస్తకాన్ని మళ్ళీ రివైజ్ చేసి బొమ్మలతో సహా వేశారు. ఆ పుస్తకాన్ని కూడా ఆవిడకి ప్రజెంట్ చేస్తున్నాం. అంతా ఆయనదేనా, మాదేం కాదు. ఇంకొకరిని కూడా పరిచయం చేస్తాం. భీమారావు గారిని 2 మాటలు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. ఈనాడు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం మనందరికీ కలిగింది. నీలిమ రాజు గారు షీఈ్ ఎ జీనియస్. హర్ ఫుట్ వర్క్, ఎక్స్ప్రెషన్ అండ్ ఆల్ దట్ అమేజింగ్. మేము బాంబేలో ఉన్నప్పుడు ఈ యామిని కృష్ణమూర్తి గారి కూచిపూడి డాన్స్ చూసేవాళ్ళం. దాంతో అంటే పక్కన సినాప్సిస్ లాగా చేయబోయే కార్యక్రమం కూడా ఎవరైనా మాట్లాడితే పాఠకులకి, విజిటర్స్కి ఇంకా బాగా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. తర్వాత లైవ్లో కూడా వాయిద్యం అది ఉంటే ఇంకా వ్యక్తి కట్టి ఉండేదని భావిస్తున్నాము. బట్ మనకున్న చిన్న లిమిటేషన్లో మన అదృష్టంగా భావిస్తున్నాం. ఈ పుస్తకాలు కొంచెం బరువైన కప్ప పట్టుకెళ్ళాలి మీరు. చాలా సంతోషం, రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా సంతోషం అండి. ఆల్ ది అమ్మ, బరువుగా ఉందని చెప్పి వదిలేయవద్దు, తీసుకెళ్ళాలి. దాని వెనక పక్క మా ఆర్ద్రత, మా అభిమానము, మా ఆప్యాయత, మా కృషి ఉన్నాయి. అవి మీరు తీసుకువెళ్ళాలని కోరిక. కానీ ఒక్క స్మాల్ కష్టం పెట్టారు అంకుల్. మీరు అందంగా బొమ్మ గీశారు. ఇప్పుడు నేను చచ్చినట్టు పోజ్ అంతగా బాగా లేకపోతే మాత్రం వాళ్ళు తంతారు నన్ను. చాలా బాగుంది. థ్యాంక్ యూ. మా చతుర్వేదుల శ్రీనివాస్ గారు ఎక్కడున్నారు? భాస్కర్ రావు గారు ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అయ్యా శ్రీనివాసరావు గారు, చతుర్వేదుల వీరిని అసోసియేషన్ తరఫున మురళీ గారి గురించి 2 మాటలు చెప్పాలి. ఆయన ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ సిస్టమ్స్ని ఆపరేట్ చేయకపోతే మా కార్యక్రమం అనేది 0. కాబట్టి ఆయనకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. ఆయన కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో అసోసియేషన్ తరఫున కళాకారుని గౌరవించాల్సిందిగా కోరుకుంటున్నాం. అయ్యా ఒక దుస్సాలువ కప్పి సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నాం.